హాయ్ ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడు పాలకూర పప్పే చేస్తా ఎక్కువగా. ఈరోజు కొంచెం వెరైటీగా పాలకూర ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పాలకూర చిన్నగా మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ప్యారలల్గా ఏం చేద్దామంటే ఆనియన్స్ క్యూబ్స్లో కట్ చేసుకొని ఆనియన్స్, అందులో ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కారం వేసి మిక్సీ వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకేముంది, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసి కొంచెం మంచిగా ఫ్రై అవనిచ్చి ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉండిద్ది కదా, ఆ పేస్ట్ అందులో వేసేసి ఆయిల్లో వేసేసి బాగా పచ్చివాసన పోయే వల్ల మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ జరిగే ప్రాసెస్లో కనుక మంచిగా కనుక వేగకపోతే కర్రీ అసలు బాగోదు, టేస్ట్ పచ్చి పచ్చిగా ఉండిద్ది. ఆనియన్స్ ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న పాలకూర ఉండిద్ది కదా, అది ఇందులో వేసేసి మూత పెట్టేసి వదిలేసామనుకో మంచిగా మగ్గిపోతుంది పాలకూర. మూత పెట్టేసి వదిలేసాను. ఇంకా వీడు మాత్రం అనుకున్న కనిపించే అంత మంచోడు కాదు, అసలు మామూలు అల్లరి చేయడు. ఎత్తుకోమని గోల పొద్దున్న లేచి నుంచి ఏడుస్తానే ఉంటాడు. వాడిని ఎత్తుకుంటూ వంట చేస్తున్నా. ఇంకా పాలకూర మగ్గిపోయింది అనమాట మంచిగా. ఇక ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకున్నాం అనుకో కింద అడుగు మాడదనమాట. ఒకసారి మూత తీసి ఇలా మంచిగా కలుపుకొని బాగా ఒక 20 మినిట్స్ వరకు పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ కూడా ఇంకిపోయేలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నా చూడండి. అలా ఒక 20 మినిట్స్ అయినా పట్టిద్ది. అది మొత్తం పచ్చివాసన పోయి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పాలకూర మంచిగా మగ్గడానికి ఒక 20 మినిట్స్ అయినా ఈజీగా పట్టిద్ది. రెసిపీ అయితే కొంచెం ఈజీయే, ఎక్కువ మసాలాలు అవి ఏం అవసరంలా. ఆనియన్, వెల్లుల్లిపాయ, జీలకర్ర, తాలింపు, పాలకూర ఉంటే చాలు, చాలా బాగుంటుంది. సింపుల్ టేస్ట్, చూడడానికి కొంచెంలా కనిపించినా ఎక్కువ అన్నంలో కూడా తినడానికి బాగా కలిసిద్ది అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఇలాగ మొత్తం పచ్చివాసన పోయి అడుగు మాడకుండా మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేసింది, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఆయిల్ కూడా బయటకు వచ్చేలా మంచిగా ఫ్రై చేస్తున్నా. ఇంకా అంతే, అయిపోయినట్టే. కట్టేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను నేను. పొద్దున్నే ఈరోజు టిఫిన్ ఏం లేదనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను. అసలు అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.